హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. మీరు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. మీరు అందరూ వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఏదన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నా వీడియో ఏంటంటే జూమర్స్ ఉంటాయి కదా, అవి అనమాట చాలా హోల్సేల్ రేట్లో ఇస్తున్నారనమాట. చాలా తక్కువ రేటుకండి. యాక్చువల్లీ షాప్స్లో మీకు 25,000-30,000కి వచ్చేది ఇక్కడ 15,000 10,000లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసేస్తే 1,500 రూపీస్ నుంచి, అంటే చిన్నది మీడియం సైజు 1,500 నుంచి ఉన్నాయన్నమాట. 1,500 నుంచి 20,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇవి ఏంటంటే మనం షోరూమ్స్లోనే షాప్స్లోనే మంచిగా ఉంటాయి అనేసి అనుకుంటాం కదా, కాదు ఇక్కడ కూడా అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి, డిస్ప్లేలో కొన్నే పెట్టారు. మీకు చాలా వెరైటీస్ ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ అవి వాళ్ళు తీసి మరీ చూపిస్తున్నారు అనమాట. చాలా బడ్జెట్లో అండి. మీరు ఎవరన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ఈ షాప్ని విజిట్ చేయండి. ఇది ఎక్కడ అంటే మియాపూర్ దగ్గర అండి. నేను దీని లొకేషను నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కలవరి టెంపుల్ దగ్గర అనమాట. మియాపూర్ కలవరి టెంపుల్ దగ్గర మీరు ఖచ్చితంగా వెళ్ళి మీరు కొత్తగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు, ఎవరన్నా ఇప్పుడు దీనికోసం రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడ ఒకసారి వెళ్ళండి. మీరు అక్కడ చూసి వచ్చిన మోడల్స్ ఏమన్నా ఫొటోస్ ఉన్నా కానీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటే చూపిస్తున్నారు. లేదు అంటే కూడా మళ్ళీ తీసుకొని వచ్చైనా 2 days టైం ఇస్తే మనకు తీసుకొచ్చి కూడా వాళ్ళు ఇస్తామన్నారు. మీరు ఒకసారి ఏంటంటే ప్రైజెస్ ఒకసారి ఒక షాప్లోకి వెళ్ళి కొనుక్కోకుండా 2-3 షాప్స్, ఇవి పెద్ద ఐటమ్స్ కదండి, ఇంత కాస్ట్లీవి కాబట్టి మీరు ఒక్కసారి ఏంటంటే 2-3 షాప్స్ తిరిగి ఇంకా హోల్సేల్ రేట్లు ఎక్కడన్నా ఉంటాయేమో చూసి తీసుకోండి. యాక్చువల్లీ ఇవి నేను అబిడ్స్లో చాలా తక్కువ అని చెప్పేసి విన్నాను అనమాట. అబిడ్స్లో అయితే చాలా హోల్సేల్ రేట్లో చాలా తక్కువకు దొరుకుతాయండి. సేమ్ అవే వాళ్ళదే ఇక్కడ కూడా అనమాట. ఈ షాప్ కూడా అలాగే రేట్లో అండి. మీకు అబిడ్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే ప్రైస్లో మేము ఇక్కడ ఇస్తున్నాము అని చెప్పారు. మీరు గనక ఒకసారి ఇక్కడ రైట్ కనుక కొంచెం మనం బార్గెనింగ్ చేయాలండి. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఎక్కువ కాస్టే చెప్తున్నారు. బార్గెనింగ్ చేసి మనం తీసుకోవచ్చు అనమాట. ఏం ఫిక్స్డ్ రేట్లు షాపింగ్ కాదు. మీరు బేరం అడిగేసేసి మీరు తీసుకోండి. చాలా తక్కువకి ఇస్తామని మేడం అని చెప్పేసి అన్నారు. చెప్పిన రేట్ ఏం కాదు అన్నారనమాట. మీకు కొంచెం కనుక మీరు 2-3 షాప్స్ తిరిగితే వీటి గురించి మీకు ఐడియా వస్తుందన్నమాట. ఐడియా వచ్చిన తర్వాత వీళ్ళను మీరు ఏ రేట్కి అడగాలి, ఎంత అడగొచ్చు అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ ప్రైజెస్లో అడిగి ఇంకా తక్కువకు మీరు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని వీళ్ళు షాప్ రెంటు ఇలాంటి రెంట్లు ఏమి ఉండవు కాబట్టి వీళ్ళు తక్కువ రేటుకి ఇస్తారండి. మామూలుగా ఇప్పుడు షాప్స్ అలాంటి వాటిలో ఏంటంటే షాప్ రెంట్ కట్టాలి, ఇంకా అన్ని మెయింటెనెన్స్, వర్కర్స్ ఇలా ఉంటుంది కదా. ఇక వీళ్ళకి అనుకోండి అలాంటిది ఏమీ లేదంటండి. అందుకని చెప్పేసి మేము తక్కువ రేటుకి ఇస్తాం మేడం అని చెప్పారు. మోడల్స్ కూడా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. ఇది యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే వీటితో పాటు ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఫ్లవర్ వాజెస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి. ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇట్లా రిచ్గా డిఫరెంట్గా కూడా ఉన్నాయండి. ఫ్లవర్స్ కూడా అందరి దగ్గర దొరికే ఇట్లా పిచ్చిగా అలాంటి ఫ్లవర్స్ కాకుండా చాలా రిచ్ లుక్ ఉన్నాయన్నమాట. మీకు జూమర్స్లో కావలసిన మోడల్స్ అండి. మీరు మీకు నచ్చే వరకు కూడా వాళ్ళు ఓపికగా చూపిస్తున్నారు. మీకు ఏదన్నా ఇంకా లేదు ఇలాంటిది కావాలి అని చెప్పేసి మీరు చెప్పినా కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అందుకని చెప్పేసి మీరు కొంచెం ఓపికగా వెతుక్కోండి. అన్నిటికైతే చాలా లైట్స్ వెలుగుతున్నాయి. పెద్దవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు డూప్లెక్స్ ఇంటికి పెట్టడానికి ఉంటాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర పెట్టేవి అలాంటివి కూడా ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని అయితే ఇట్లా లైన్గా వేలాడుతూ ఇట్లా పికాక్స్ వచ్చేసేసి ఇట్లా లైట్స్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్ మోడల్స్ చూశానండి. నేనైతే మామూలుగా మేము కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నేను ఇన్ని మోడల్స్ చూడలేదన్నమాట. ఇప్పుడు నేను చూసినప్పుడు అదే అనిపించింది. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాలుగా హ్యాంగింగ్ చేసేవి,
వాల్కు పెట్టేవి లైట్స్, ఏ టు జెడ్ ఉన్నాయండి. లైటింగ్ మీకు లైట్స్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు జూమర్లు ఒక్కటే కాకుండా వాల్కి కూడా డిజైన్స్ వస్తాయి. వాల్కి కూడా ఇట్లా పికాక్ లాగా వచ్చేసేసి బల్బ్ పెడితే వస్తుంది కదా, అలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. అసలుకి చిన్న పెద్ద అన్నీ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 1500 2000 నుంచి స్టార్ట్ అయినప్పుడు అలా స్టార్టింగ్ రేంజ్వి కూడా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని చిన్న చిన్న హాల్స్ ఉంటాయి కదా, వాటికి పెట్టుకోవడానికి అవి బాగుంటాయి అన్నమాట. పెద్ద హాల్ స్క్వేర్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో, రౌండ్గా అన్ని రకాల షేప్స్లో ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఓపిక చేసుకొని వెళ్ళండి. మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఈ షాప్ను కూడా మీరు విజిట్ చేయండి. మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది చేశానమాట. ఇది కూడా నేను ఒకసారి ఇట్లా జస్ట్ ప్రయోగం చేస్తున్నాను. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళైతే ఈ వీడియో ఎవరు చేసలేరు, అందుకని చెప్పేసి ఒకసారి మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను చేశాను అనమాట. నాకు కూడా అంటే ఇది నాకు ఎందుకంటే తక్కువ కాస్టే అనిపించిందండి. నాకు చూడంగానే అరే రీజనబుల్ ప్రైజే కదా, బయట అంతంత రేటు పెట్టి మనం కొనుక్కుంటాం, మేమే చాలా రేటు పెట్టి కొనుక్కున్నాం, చిన్నదే కొనుక్కున్నా చాలా రేటు పెట్టామే, ఇక్కడ ఇంత తక్కువకి ఇస్తున్నారు అని చెప్పేసి యాక్చువల్ ఫ్లవర్స్ కోసం వెళ్ళినప్పుడు ఇవి చూసి అరే బాగున్నాయి, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మీరు ఏంటంటే వీళ్ళు బయట మనము ఇప్పుడు 30,000 పెట్టి కొనుక్కునేది ఇక్కడ 12,000 15,000కి వచ్చింది అనుకోండి, చాలా బెటరే కదా, ఆఫ్ ద రేటు తగ్గిపోయినట్టే మనకు. ఇప్పుడు మనము అబిట్స్ దాకా వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం అయిందనుకో ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఇప్పుడు అబిట్స్ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి బెటర్. ఇప్పుడు మనం మియాపూరు ఈ సరౌండింగ్ కుకట్పల్లి ఈ సరౌండింగ్లో ఉన్నామనుకోండి, మనకు అది చాలా దూరం అవుతుంది. రేపు ఏదన్నా ప్రాబ్లం అయినా వెళ్ళి అడగడానికి ఉండదు. అదే ఇక్కడ అనుకోండి వీళ్ళని వెళ్ళి అడగొచ్చు అనమాట. అన్నీ అదే అంటున్నా, కొంచెం దగ్గరగా ఉండేదైతే మనకు బెటర్ అనే ఉద్దేశంతో నేను ఇది చేశాను అనమాట. ఫ్లవర్ వాజెస్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అండి వీళ్ళ దగ్గర. అవన్నీ కూడా ఇట్లా అంటే సిరమిక్ లాగా ఉన్నాయన్నమాట. కొన్నేమో ఇట్లా వెయిట్లెస్గా ఉన్నాయి. అవి ఇనపవి ఏమో అనిపించింది నాకు. అవి ఇనపది కాదండి, ఏదో సంథింగ్ ఒకలాంటి మెటల్ అనమాట. అదేం పగలట్లేదు, ప్లాస్టిక్ కాదు, ఇనపది కాదు, సంథింగ్ వేరేగా ఉంది అదమ్మా. కొన్నేమో సిరామిక్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ అవే అనమాట. ఇవి సిరమిక్ కాదండి, కొన్ని ప్లాస్టిక్ కాదు, ఇనుముది కాదనమాట, అట్లా ఉందనమాట. కానీ చాలా అంటే చాలా భలే మోడల్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం కార్నర్స్లో డెకరేట్ చేయడానికి ఇవి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఫ్లవర్ వాజెస్లో కానీ ఇట్లా మనం ఫ్రంట్లో పెట్టాలి అనుకున్నా కానీ ఇవి చాలా అంటే చాలా, అంటే మోడల్ కూడా డిఫరెంట్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ పాట్స్ చూడండి ఎంత డిఫరెంట్, డిజైన్ కూడా చూడండి, ఆ ఫ్లవర్స్ వేయడం కూడా ఎంత నీట్గా, ప్రింట్ ఎంత నీట్గా వేశారంటే అంత నీట్గా ఉన్నాయి. మీరు దాంట్లో వాళ్ళకు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి, వాటిని మీరు సెట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళే నీట్గా సెట్ చేసి ఇస్తున్నారు మనకు ఏమేమి పెట్టాలి అని. మనకేం కావాలనుకుంటున్నాం అవి పెడితే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఇవి నడుస్తున్నాయి అంటండి, ఇట్లా చెంకీగా ఇట్లా మెరుస్తున్నాయి కదా, అవి దాని మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ పెడుతున్నారన్న. అది ఎక్కువ ట్రెండ్ అవుతుంది మేడం, ఇప్పుడైతే ఎక్కువ మంది అవే కొనుక్కుంటున్నారని చెప్పాడు. ఇంకా నార్మల్గా కొంతమందికి ఇష్టం ఉంటుంది కదండి, ఫ్లవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళే ఇవి పెట్టుకుంటారు. రియల్గా అంటే కొంచెం రియల్ ఫ్లవర్స్ బదులు ఇలాంటివి వాడుతూ ఉంటారు, ఎవ్రీడే చేయలేము అనుకున్న వాళ్ళైతే. కానీ అన్ని మోడల్స్ బాగున్నాయండి. ఎక్కువగా మీరు ఏంటంటే ఈ ఫ్లవర్ పాట్స్, పెద్ద పాట్స్ కోసము ఈ ఫ్లవర్స్ ఇవి రెగ్యులర్గా ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడ దొరకకుండా ఉండేవి అంటే నాకు అవి నచ్చాయి అనమాట. ఒక్కసారి మీరు చూడండి, ఇవేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని లాగా అనమాట. ఈ లీఫ్ కూడా భలే ఉందండి, నీట్గా అసలు అంటే ఎలా అంటే రియల్ ఆకేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇలాంటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కానీ కొంచెం అంటే మీరు జూమర్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏమన్నా మీకు అవసరము అనుకుంటే చూస్తారు అనే ఉద్దేశంతో పెట్టారనమాట. ఇవి కూడా ఆ షాప్లోనే ఉన్నాయన్నమాట. కిందంతా ఇవన్నీ పైన హ్యాంగ్ చేస్తారు కదా, కిందంతా ప్లేస్లో ఇవి ఇట్లా డెకరేట్ చేశారు. ఇవైతే ఈ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగున్నాయండి. మీరు ఒకవేళ పాట్స్ కూడా చూద్దామని కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే, లేదా మనకైనా సరే పాతిల్లు ఉన్న వాళ్ళైనా కొంచెం డెకరేట్ చేసుకోవాలంటే కొంచెం డిఫరెంట్గా నాకు అనిపించింది. అందుకని చెప్పేసి ఇవి కూడా కొంచెం కొన్ని తీసాను అనమాట. మెయిన్లీ ఫోకస్ వీళ్ళు ఏంటంటే జూమర్లే ఎక్కువగా ఉన్నాయన్నమాట. జూమర్సే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయండి. మీరు
ఒక్కసారి కనుక మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఒకవేళ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు అవసరం ఉన్నా లేకున్నా కానీ మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోయినా కానీ ఒక ఐడియా వస్తుంది కదా, ఓకే ఈ రేంజ్ వరకు మనం అడగొచ్చు, ఈ రేంజ్కి వస్తుంది అనేసి ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశం చేశా. వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ రేటే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు బయట 30,000కు దొరికేది అంటే వాళ్ళు